నమస్కారం కృష్ణారావు గారు. ఇంతకాలం మనం ఎదురు చూస్తున్న ఓటర్ నాడి ఏ విధంగా, ముఖ్యంగా తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్స్లో రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందని ప్రశ్నార్థకంగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రోజు వచ్చింది. నిన్న ఒక 78% వరకు పోలింగ్ టర్న్అవుట్ అయినట్టు కొంచెం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చింది. లాస్ట్ టైం అరౌండ్ 80-81%. అంటే ఆ 2% కూడా రావచ్చు ఏదో ఒకటి అనేది మనకి సాయంత్రం లోపల తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే 78% పోలింగు. అందులోనూ ముఖ్యంగా అనూహ్యంగా దేశ విదేశాల నుంచి ఎవరైతే ఆంధ్రులు అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మరి న్యూస్ పేపర్ల కథనం ప్రకారం దాని ప్రకారం 30-35 లక్షల మంది, అంతమంది జనాలు బయట ఉన్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రాకి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారని మనం చూస్తున్నాం. సో ఈ 2024 అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మోర్ దాన్ 2/3 ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్లో ఓటింగ్ అయిపోయింది. నేను ఇంకా మనకి ఏంటంటే ఇంకా 5th, 6th, 7th ఇంకా 3 ఫేజెస్ ఉన్నాయి. సో ఈ 3 ఫేజెస్లోనే about 163 సీట్స్కి పోలింగ్ జరగబోతోంది. అదే ఈరోజు ముఖ్యంగా మోడీ గారు వారణాసి నుంచి ఆయన నామినేషన్ వేయడానికి మొత్తం అందరూ వెళ్ళడము ఇది. సో ఒక ట్రెండ్ వైజ్ చూసేటట్టయితే ఈ ఎన్డీఏ గవర్నమెంటు బాగా ఫేర్ చేస్తుంది అని ఒక నేషనల్ ట్రెండ్ అనేది ఒకటి నెలకొల్పడానికి మనకి కొంచెం తాకీదులు వస్తున్నాయి. బట్ ముఖ్యంగా మనం కావాల్సిందంటే ఇప్పుడు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికల సరళి, దీని మీద మీ యొక్క అభిప్రాయము, ఫీడ్బ్యాక్ మీకు సంప్రదించిన వాళ్ళ దగ్గర నుంచి అది చూద్దామని చిన్న విశ్లేషణ చేద్దాం అనుకున్నాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ 14లోనూ ఒక 3-4 చోట్ల తప్ప చెదురుమదురు సంఘటనలు తప్ప పోల్స్ ప్రశాంతంగానే జరిగాయని అనుకోవచ్చు. అట్లాగే ఇక్కడ హైదరాబాద్లో కూడాను తెలంగాణలో కూడాను ప్రశాంతంగానే పోల్స్ జరిగాయి. బట్ ఒకటి ఏంటంటే ఆశ్చర్యంగా చూస్తే కొంచెం ఈ సిటీలో ఓటర్ టర్న్అవుట్ తగ్గింది. ముఖ్యంగా మల్కాజ్గిరి ఇట్లాంటి ప్రదేశాల్లో చూస్తే తక్కువైంది. సో ఫస్ట్ ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి నిన్న చూసుకునేటట్టయితే మరి పొద్దున్నుంచి వెళ్ళి రాత్రి 10 కూడా దాటి కొన్ని చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత సివియర్ అంటే కాంపిటీషన్ అనుకోవచ్చు, లేకపోతే దీనితో అందరూ వెళ్ళి చేశారు. బట్ ఒకటేంటంటే నేను కనుక్కొని వీరి ప్రదేశాల్లో ఫోన్ చేస్తుంటే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం, డబ్బు ప్రభావం చాలా విపరీతంగా ఉంది. అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంచారు, ఇటు తెలుగుదేశం వాళ్ళు పంచారు, మరి జనసేన వాళ్ళు కూడా పంచారు. ఎవరో దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఓటర్లు తీసుకుని అఫ్కోర్స్ వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకున్నారు. ఈ ధన ప్రభావం అనేది ఎన్నికల మీద ఉండకూడదని అనుకున్నాము. బట్ ఈ తాయిలాలు ఇవన్నీను మరి జరిగిపోతూనే ఉన్నాయి. సో మీ యొక్క అందులో ఒకటంటే ఈ చెదురుమదురు సంఘటనలు అంటే నిన్న గబుక్కుని ఒకటి చాలా బాగా వైరల్ కూడా అయింది. తెనాలిలో మరి ఒక చిన్న ఓటరు వెళ్తుంటే అందరిలాగే మీరు లైన్లో కూర్చుని వెళ్ళొచ్చు కదా అని చెప్పే దాని మీద ఆయన ఎమ్మెల్యే వెళ్ళి ఓటు వేసి వచ్చేటప్పుడు ఏమిటని కనుక్కొని వాటి మీద చెంపదెబ్బ కొట్టడం, వాడు మళ్ళీ ఇమీడియట్గా రిటార్ట్ అవ్వడము, మరి అక్కడ మరి అనుయాయులందరూ కలిసి వీడిని కింద పడి తొక్కేసి ఇది చేయడం, అట్లా ఒక సంఘటన జరిగింది. అట్లాగే ఇంకో లేడీది కూడాను చాలా ఇదిగా బాగా రిటార్ట్ అయిందని గుంటూరు జిల్లాలో ఒక విషయం. ఇట్లాంటివి సంఘటనలు కూడా మీడియా దృష్టికి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఎన్డీఏ కూటమి ముందరకెళ్తోందా, లేకపోతే జగన్ ఆల్ అలోన్ ఆన్ హిజ్ ఓన్ వస్తాడా? నేను విన్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మటుకు ఆడవాళ్ళందరూ జగన్ వైపు మొక్కు చూపారని, అంటే ఒక శాంపుల్ సర్వే సింపుల్గా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అని చెప్పారు. బట్ మిగిలిన వాళ్ళందరూ మార్పు రావాలని కోరుకుంటూ మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఓట్ చేశారని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే ఏమైనా ఏర్పడుతుందా, లేకపోతే ఎన్డీఏ కంప్లీట్గా వస్తుందా, దాని మీద ఒక చిన్న మీ విశ్లేషణ చేస్తే తర్వాత తెలంగాణ దాని గురించి మాట్లాడతాం. ఒకటి, ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నాడి పట్టుకోవడం చాలా క్లిష్టమైనది.
బేసిక్గా ఏ ఎలక్షన్లోనైనా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటే విపరీతమైన వేవ్ వస్తుంది. ఆ వేవ్లో కొట్టుకొని పోతుంది ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ స్ట్రాంగ్గా ఉంది అంటే ప్రభుత్వం కొట్టుకోకపోవటం సర్టన్. అప్పుడే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా బాగా పెరుగుతుంది. 2019లో అది అయింది. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా పెరిగింది, 80%. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఊహించనంత రిజల్ట్ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. 150 అంటే అది ఫెనామినా. ఎందువల్ల ఆ రోజు యాంటీ ఇన్కంబెన్సీ అనేది యూనివర్సల్. అది మెయిన్ పాయింట్. యాంటీ ఇన్కంబెన్సీ యూనివర్సల్ అంటే అన్ని సెక్షన్స్, ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీస్, యూత్, రూరల్, విమెన్, మెన్ అందరూ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఓట్ చేశారు కాబట్టి అంత వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు పరిస్థితి నేను మొదటి నుంచి చెప్తున్నది, వేవులు ఉన్నాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్సీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ యూనివర్సల్ కాదు, అందరికీ సంబంధించి కాదు. ఫ్రాగ్మెంటెడ్ వేవ్స్ ఉన్నాయి. ఫ్రాగ్మెంటెడ్ అందుకనే ఇది ప్రో ఇన్కంబెన్సీ ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అర్బన్ సెక్షన్ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది. ఎడ్యుకేటెడ్ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు. యూత్ వ్యతిరేకం, ఎంప్లాయీస్ వ్యతిరేకం. రూరల్లో కూడా చాలా వ్యతిరేకత ఆయనకున్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈయన పంపిణీ చేసిన తాయిలాల వలన ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడనేది ఖాయం. సో ఏది ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో స్వీప్ ఎవరికి ఉండకపోవచ్చు. ఫస్ట్ థింగ్ అది. ఇటైనా అటైనా కానీ స్వీప్ అనేది ఉండదు. ఎవరు గెలిచినా 100-90 మధ్యలో మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ట్రెండ్స్ అన్నీ స్టడీ చేసిన తర్వాత, లోకల్గా వచ్చే ఫీడ్బ్యాక్ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఈ 90-100 అలయన్స్కి వచ్చే అవకాశం జాస్తిగా ఉంది. వైఎస్ఆర్సీపీ 75 దగ్గర 70-80 మధ్యలో ఆగిపోయేటటువంటి అవకాశమే జాస్తిగా అవుపిస్తున్నది. కారణాలు ఏంటి అంటే, ఇక్కడి నుంచి పోయినంత వలన ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడి నుంచి యాంటీ అంత వెళ్ళారు, ప్రో అంత వెళ్ళారు. బికాస్ ఇక్కడ ఉంటూ కూడా అక్కడ బెనిఫిట్స్ తీసుకున్నటువంటి సెక్షన్ ఒకటి హైదరాబాద్లో ఉన్నది. ఆ సెక్షన్ కూడా వెళ్ళింది. వాళ్ళు ఓటు ఆయనకి ఫర్గా వేసి ఉండొచ్చు. సో యాంటీ వేసేవాళ్ళు ఉంటారు, ఫర్ వేసేవాళ్ళు ఉంటారు. సో దీనివల్ల అది చేంజ్ అవుతుందనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎంప్లాయీస్ ఎస్, ఎప్పుడూ లేనంతగా పోస్టల్ బ్యాలెట్లు ఎంప్లాయీస్ తీసుకున్నారు. అది బాగా ఆయనకు డ్యామేజ్ చేస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎన్టీ రామారావు గారి తరువాత ఎంప్లాయీస్ను అంత లెవెల్లో అలైనేట్ చేసినటువంటి ఇంకొక ముఖ్యమంత్రి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంట్లో ఏమీ డౌట్ లేదు, అది పూర్తిగా పోతుంది. ఇక అర్బన్ సెక్షన్, ఎడ్యుకేటెడ్ యూత్ 100% ఈయనకి ఎగనెస్ట్గా వేస్తారు. రూరల్లో కూడా ఈయన చేసిన ఈ పెత్తందారులు మధ్య, బడుగు వర్గాల మధ్య ఘర్షణ అన్నట్టుగా పెద్ద ఎత్తున తీసుకుపోయినాడు కదా. ఈయన నిర్వచించిన చిన్న చిన్న పెత్తందారులు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్సాలిడేట్ అయ్యి ఎప్పుడూ లేని విధంగా రూరల్లో కూడా ఓటింగ్ జరిగింది. సో అదంతా ఈయనకు ఎగనెస్ట్గా పోయేటటువంటి ఓటే. ఇంకొకటి, యాక్చువల్గా రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయనేది, భస్మాసుర హస్తాలు ఉంటాయంటాను నిజంగా అదే. ఈయన నెత్తి మీద ఈయనే చేపెట్టుకున్నాడు. అంత ఓవర్గా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాక్ చేయటంతో
కాపు కమ్యూనిటీ ఓట్ అంతా 100% ఈయనకి అగెనిస్ట్గా కన్సాలిడేట్ అయిపోయింది. మొదటి నుంచి అనుకుంది ఏంటంటే కాపు ఓటు స్ప్లిట్ అవుతుంది, బికాస్ పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉండటం లేదు కాబట్టి, అలయన్స్కే ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత అటు కొంత ఇటు పడవచ్చు అనేటటువంటిది ఓ భావన ఉండింది. బట్ ఈయన చేసిన ఓవర్ పర్సనల్ టార్గెటింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వలన, వ్యక్తిగతంగా ఆయన బాగా లక్ష్యం చేసుకొని మాట్లాడటంతో కాపు ఓటు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకు, దాంతోపాటు అలయన్స్కు కన్సాలిడేట్ అయిపోయింది. నార్మల్గా కోస్టల్ ఏరియాలో, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో అది కాపు ఓటు ఒక సైడ్ కన్సాలిడేట్ అయితే సిట్టి బెల్జియం ఇంకో సైడ్ కన్సాలిడేట్ అయ్యేటటువంటి అవకాశం అది జరగలేదు. ఓవరాల్ అలయన్స్ చూసి సిట్టి బెల్జియం కూడా కొంతవరకు అలయన్స్కే ఫర్గా వెళ్ళిపోయినారు. సో రెండు మేజర్ కమ్యూనిటీస్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎక్కడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ జరిగినప్పుడు అక్కడ స్వీప్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అనుకోవటం ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి డిసైడ్ చేస్తాయి. మిగిలిన చోట అటు ఇటుగా జరుగుతుంది పోలింగు, బట్ ఈస్ట్ వెస్ట్లో మాత్రం బాగా అలయన్స్కు వచ్చేటటువంటి అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. కొంత సెగ్మెంటెడ్గా కూడా ఈ ఎలక్షన్స్లో మనకు రిజల్ట్ రావచ్చు. రాయలసీమ వర్గంగా ఓటింగ్ జరగవచ్చు, నార్త్ కోస్ట్ ఇంకో రకంగా జరగవచ్చు, సెంట్రల్ కోస్ట్ ఇంకో రకంగా జరగవచ్చు. సో ఒక రీజనల్ ప్యాటర్న్ కూడా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వైఎస్ఆర్సీపీ వీళ్ళు అనుకున్నంత స్ట్రాంగ్గా లేరనేది ఒకటి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్లో వస్తున్నది. ఈవెన్ కడపలో 3 సీట్లు కూడా పోవచ్చు అనేది ఒక భావన అయితే ఉన్నది. కడపలో 3 సీట్లు పోతే గెలుపు కష్టం ఆయనకు. దోస్ ఆర్ హిస్ స్ట్రాంగ్ హోల్డ్స్. తిరుపతి తప్పకుండా పోతుంది. తిరుపతిలో వీళ్ళు చేసిన అక్కడ చేసినటువంటి సరైన పాలన లేకపోవటం టీటీడీ ఇది బాగా దెబ్బ కొడుతుంది. తిరుపతి అయితే 100% అలయన్స్కు వచ్చేటట్టుంది, తిరుపతి అట్లీస్ట్ ఎమ్మెల్యే సీటు. సో రాయలసీమలో కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగా ఉండకపోవచ్చు. ఈస్ట్ వెస్ట్లో బాగా దెబ్బతినవచ్చు. నార్త్ కోస్టు సౌత్ కోస్ట్లో 50-50 పోవచ్చు. సో ఓవరాల్గా ఒక 90 to 100 బ్యాలెన్స్లో అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇది ఒక రకంగా అలయన్స్కి మంచిది. ఎందుకనంటే 100 కన్నా తక్కువలో కనుక అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 3 పార్ట్నర్లకు సేవ్ ఉంటుంది. బికాస్ 100 కన్నా తక్కువ వచ్చాయంటే తెలుగుదేశానికి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ రాకపోవచ్చు. తెలుగుదేశానికి ఎప్పుడైతే ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ రాదో కోయలేషన్ పాలిటిక్స్, కోయలేషన్ ధర్మం సరిగ్గా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆన్ దేర్ ఓన్ మెజారిటీ వస్తే కోయలేషన్ పార్ట్నర్స్ని వాళ్ళు లెక్క చేయకపోవచ్చు. సో అలయన్స్కి ఇది మంచిది. అండ్ రాష్ట్రానికి కూడా తప్పకుండా మంచిది. ఎందుకంటే మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, ఇది అరాచకమైన పాలన, ఇది పోవాలి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఈ రకంగా పోయింది అంటే ఇంకా రాష్ట్రానికి మంచిది అవుతుంది. కోయలేషన్ కూడా స్ట్రెంగ్తన్ అయ్యేటటువంటి అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. అయితే నేను మీరు అన్న దాంట్లో ఒక చిన్న విభేదం చేస్తాను. ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో మీరు కాపు సామాజిక వర్గం అంతా ఎన్డీఏ అలయన్స్కి సపోర్ట్ వస్తుందన్నారు. ఒక విశ్లేషణలో నేను చూస్తుంటే ఈ సామాజిక వర్గీకరణ తర్వాత ఏమో మరి అక్కడ సీట్స్ ఇస్తే అట్లాంటి చోట్ల వీళ్ళకు కాపు వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇచ్చింది ఓన్లీ 2-3 సీట్లే, అంతకన్నా ఎక్కువ లేదు. అట్లాంటప్పుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తారనే ఒక వాదన కూడా వచ్చింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు బేసిక్గా ఇట్స్ ఎ వెరీ కాపు డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్. అట్లాంటి చోట వీళ్ళకి సీట్లు కేటాయించకుండా పై వాళ్ళకి చేసి వాళ్ళకి చేసుకోవడంలో ఒక విధమైన అసంతృప్తి ఉందని నాకు జస్ట్ కొన్ని గ్రౌండ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఏదైనా మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎలక్షన్ సినారియో. అది ఒకటి మీరు క్లారిఫై చేయాలి. ఒకటి ఒక వేవ్ వచ్చి ఒక డెసిషన్కి ఓటర్ వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోవడం. ఆ కాపు అనే ఐడెంటిటీ మెగా ఫ్యామిలీతో ఐడెంటిఫై అయిపోయింది.
అది గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ వదిలేయి, బట్ ఆ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఐడెంటిఫికేషన్ అయిపోయి పవన్తో ఐడెంటిఫై అయిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరనే దాని మీద అంతగా పట్టించుకోకపోవచ్చు, అదొకటి. రెండోది, వీళ్ళు ఇచ్చిన అది ప్రజల్లోకి తీసుకుపోగలిగారా అనేది కూడా సెకండ్ పాయింట్. లేకపోతే ఇచ్చినా కానీ వేస్ట్ అవుతుంది. సో బ్రాడ్గా ఈ కమ్యూనిటీస్కి ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది మన క్యాలిక్యులేషన్స్కే కానీ ఓటర్ నాడి ఒకటి బ్రాడ్గా యాంటీ గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయినప్పుడు ఇవి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవటంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ అయింది. దాని ఎఫెక్ట్ బాగా ఉండబోతున్నది అగెనెస్ట్ ది గవర్నమెంట్. సో ఇవన్నీ ఈయన ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో విపరీతమైన అప్పులు చేసి, ఆర్థిక అరాచకం చేసి, విపరీతంగా పంచి ఏర్పాటు చేసుకున్న ఓట్ బ్యాంకు ఓటింగ్ను న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. సో అందుకనే అది న్యూట్రలైజ్ అయినా ప్రో ఇన్కంబెన్సీ కూడా స్ట్రాంగ్గా ఓటింగ్ జరిగింది, ఎవరు కాదనలేరు. ఇది అంత యాంటీ ఇన్కంబెన్సీ కాదు. అంత యాంటీ ఇన్కంబెన్సీ అయితే 150 వచ్చి ఉండేవి. ఈయన కూడా ప్రో ఇన్కంబెన్సీ కూడా సబ్స్టాన్షియల్ పోలింగ్ జరిగింది కాబట్టి ఎండ్ రిజల్ట్ మార్జినల్లో అలయన్స్ గెలవచ్చని నా అభిప్రాయం. సో అరౌండ్ 90 to 100 తప్పకుండా వస్తాయని. అట్లాగే ఇప్పుడు మనము తెలంగాణలోకి వస్తే, అది అఫ్కోర్స్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేశాము. తెలంగాణలో ఈ సరళి ఎలా ఉంది అనుకుంటారు? అసలు బీఆర్ఎస్కి మనుగడే ఉండదని మీరు ఇదివరలో కూడా అన్నారు, చాలామంది కూడా చెప్తున్నారు. బట్ వాళ్ళు చాలా కష్టపడి కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నాయని వచ్చి మరి ఎండల్లో కూడా వచ్చి ఆయన క్యాన్వాస్ చేయడం అదంతా కూడా చూస్తూనే ఉన్నాం మనము. సో ఈ మాట బీజేపీ డబుల్ డిజిట్లోకి రావడానికి అవకాశం ఉంటుందా? అలాంటప్పుడు కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? బికాజ్ ఆయన కూడా చాలా కష్టపడి ప్రచారం చేశారు చీఫ్ మినిస్టరు. సో ఇప్పుడు తెలంగాణలో మీ అభిప్రాయం గారు ఎన్నికల సరళి మీద ఉండి ఏ పార్టీలకి ఏ విధంగా వస్తుంది అనే ఒక చిన్న విశ్లేషణ. ఒకటి, తెలంగాణలో మొన్న 2023 కదా, 23లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి కారణం బీజేపీ గనక ప్రజలలోకి బీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్గా ఉన్నాము అన్న మెసేజ్ పంపించకపోతే ఈరోజు కాంగ్రెస్ ఉన్న స్థానంలో బీజేపీ ఉండాల్సింది. ఆ మెసేజ్ పోవటంతో బీజేపీ బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చినా ఒకటే అనేటటువంటి భావనలోకి ప్రజలు వచ్చారు కాబట్టి కాంగ్రెస్కి వేసేశారు. ఇన్ఫ్యాక్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ బండి సంజయ్ గారిని తప్పించడంతో జరిగింది. ఆయన చాలా అగ్రెసివ్గా పోతున్నాడు, చక్కగా పోతూ ఉన్నాడు, దాంతో బండి డీరైల్ అయిపోయింది. సో కాంగ్రెస్ రావటం వాళ్ళ వ్యక్తిగత బలం మీద కాదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎటో చోటు కన్సాలిడేట్ కావాలంటే ఇప్పుడు కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు బీఆర్ఎస్తో ఎటువంటి సంబంధం బీజేపీకి లేదు. కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం ఇది బాగా నిరూపించబడ్డాయి. 2, సిటీ ఈ ఏరియాలో ఎవరైతే ఆ రోజు బీఆర్ఎస్కు, బికాస్ బీఆర్ఎస్ డెవలప్మెంటు కళ్ళకు కనిపించింది కాబట్టి రంగారెడ్డి ఈ పెరిఫరల్ ఏరియా అంతా కూడా బీఆర్ఎస్కు పడింది. బట్ ఈరోజు ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి ఆ ఓటంతా కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ కాదు, బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశం జాస్తిగా ఉంది. బికాస్ ఆ రకమైన డెవలప్మెంట్ మళ్ళీ బీజేపీ చేయగలదనేటటువంటి విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి. సో ఈ 2 ప్లస్ పాయింట్ల వలన ఈ తడవ గణనీయంగా బీజేపీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఒకే ఒక వీక్నెస్, ఆర్గనైజేషనల్గా గ్రాస్ రూట్ లెవెల్ వరకు పోవటం లిటిల్ ప్రాబ్లమాటిక్. అది ఒకటి సరిచేసుకోవాల్సిన అవసరం అయితే ఎప్పటికైనా ఉన్నది. సో నేను అనుకోవటం ఈ ఎలక్షన్స్తో బీజేపీ చాలా గట్టిగా తెలంగాణలో పాతుకుపోతుంది. నేను అనుకోవటం 8 నుంచి 10 దాకా వస్తాయి. 8 నుంచి 10 దాకా వచ్చాయి అంటే
సెకండ్ టార్గెట్ స్టేట్ గవర్నమెంటే. బికాస్ ఇక్కడ వీళ్ళకి పెద్ద మెజారిటీ కూడా లేదు కాంగ్రెస్కు, ఇట్స్ ఓన్లీ మార్జినల్ మెజారిటీ. సో హైలీ వర్నరబుల్ కాబట్టి వాళ్ళు అక్కడ గెలవటం, ఆ పైన ఇక్కడ కూడా పాసిబుల్ చేంజ్ ఆఫ్ రిజిమ్ కూడా ఉండవచ్చు. ఇది నేను తెలంగాణ వరకు నా అసెస్మెంట్. దీని గురించి కూడాను మరి జూన్ 4 దాకా మనం వెయిట్ చేసి చూడాలి. అంతకన్నా ఏమనాలి, చాలా సరైది కానటువంటి ఎలక్షన్ ప్రక్రియ ఎప్పుడూ ఉండదు. 1.5 అలా 2 నెలలు ఏంది ఎంత నువ్వు లా అండ్ ఆర్డర్ ఇవి చెప్పినా కానీ అంతా 1 నెలలో ముగించుకొని ఉండాలి. ఇది మాత్రం చాలా ఓటర్ ఫిటీగు, జనరల్ పబ్లిక్ ఫిటీగు తీసుకొచ్చేసింది ఎలక్షన్ కమిషన్. అది కూడాను ఈ ఎన్నికలు అనేవి ఇంత మరీ విపరీతమైన ఎండాకాలంలో పెట్టడం కూడాను ఓటర్ టర్న్అవుట్ మీద చాలా ప్రభావితం చూపింది. సో ప్రభుత్వాలు మీరు చెప్పినట్టు ఫిబ్రవరి మార్చిలో అయిపోయింటే బాగుండేది అందరికీను. బట్ ఇదే కొంచెం పిల్లల ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఏవో కారణాలు చెప్పారు. సో లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్ ఇన్ 2029. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సిపి పార్టీ మెజారిటీ రాకుండా జగన్ పార్టీ అంటే జగన్ గెలిస్తే గెలవచ్చు, బట్ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు. జగన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అది గుడ్ హైపోథెటికల్ క్వశ్చన్. అది 2 రకాల చూద్దాము. ఫస్ట్, స్టేట్ గవర్నమెంట్ అయితే 100% అతని మీద వెళ్ళిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కోపం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈక్వల్ కోపం ఉంది. సో అతన్ని స్పేర్ చేయరు. అండ్ ఎన్ని కేసు ఆయన మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. రెండోది అవినాష్ కేసు, ఈ కేసు అవి కూడా కొంత సబ్స్టాన్షియల్ కోడికత్తి కేసు ఇవి ఉన్నాయి. సో ఈ లోపల ఈ 5 ఏళ్లలో చేసినటువంటి ఏవైనా ఇష్యూస్ని తోడేసి తప్పకుండా ఆయన్ను టార్గెట్ చేస్తారు. ఆయనను టార్గెట్ చేసినప్పుడు సెంటర్లో బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనే దాని మీద చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. బీజేపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనే దానికి నేను 2 రకాలుగా ఆలోచిస్తూ ఉన్నా. అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అపోజిషన్లో ఎవరో ఒకరు ఉండాలి. ఈరోజు ఆ స్పేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్పేస్ను వెకేట్ చేస్తే ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్పేస్ను వెకేట్ చేస్తే కాంగ్రెస్కి లాభం. బికాస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు 1 and the same. అది మన పిఎం గారు కూడా చిలుకలూరుపేట సభలో చాలా చక్కగా చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి డిమాలిష్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గ్రోత్కు కావాల్సిన ఫౌండేషను అలయన్సే వేసినట్టు అవుతుంది. బీజేపీకి నేషనల్ లెవెల్లో వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పెరుగుదల స్వాగతిస్తారా? స్వాగతించక కాబట్టి దానిని ఆ యాంగిల్లో చూచి హ్యాండిల్ చేయొచ్చు. అదొక సీనరియో నేను విజువలైజ్ చేస్తున్నాను. రెండో సీనరియో, జగన్మోహన్ రెడ్డి మీదే ప్రెషర్ పెట్టవచ్చు. నీ పార్టీని బీజేపీలో విలీనం చేయమని. చేసినా చేయొచ్చు. ఎందుకనంటే 2019కు ముందు, ఎలక్షన్స్కు ముందు 17, 18 అలయన్స్లో టీడీపీ ఉన్నది. టీడీపీలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు ముందుకు పోయినాయి చాలా. అప్పుడే ఈడీలో ఇక్కడ ఎవరో అతను గాంధీ వచ్చి చాలా దుడుకుగా ముందుకు పోతూ ఉన్నారు. ఆ సమయంలో బాగా కార్నర్ అయిపోయి టార్గెట్ అయినప్పుడు పోయి అప్పటికి విజయసాయిరెడ్డి గారు అక్కడ ఎంపీ కావటం, దాంతో ఒక ఛానల్ బిల్డప్ చేసుకున్నాడు. ఎవరితో? సెంట్రల్ హైకమాండ్తో ఛానల్ బిల్డప్ చేసుకొని బీజేపీతో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పోయినప్పుడే నీ పార్టీని కలిపేయమని వాళ్ళు అడిగారు. అడిగితే ఈయన ఆ రోజు చెప్పింది, నాకు
ఇక్కడ బేసు మైనారిటీసు, ఇతర వర్గాలు. మీతో నేను రిలేషన్షిప్ పబ్లిక్గా పెట్టుకుంటే ఆ ఓట్ బ్యాంక్స్ పోతాయి. కాబట్టి ఇట్లాగే ఉంటే బట్ ఐ విల్ బి సపోర్టివ్ టు యూ అనే దాని మీద వచ్చాడు. ఈ తరం మళ్ళీ అదే థీమ్తో పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ది సీనరియోస్ 2 రకాలుగా పోవచ్చు. ఒకవేళ కనుక ఆయన మీద ప్రెషర్ పెట్టి అది విలీనం కనుక అయింది అంటే అసలు ఆంధ్ర పొలిటికల్ గేమే పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఆయన విలీనం చేయకపోయినా చాలామంది ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేయచ్చు. సో దట్స్ ఆల్సో ఏ పాసిబిలిటీ విచ్ వీ కెన్ థింక్ ఆఫ్. లేదు అతనే కంటిన్యూ అవుతున్నాడు ఇది అంటే కాంగ్రెస్ను చెక్మేట్ చేయడానికి ఎట్లాంటి స్ట్రాటజీ ఢిల్లీ అనుసరిస్తుందనే దాని మీద ఆధారపడి. సో ఇది చాలా కాంప్లికేటెడ్ పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏ రకంగా ఇది ముందుకు పోతుంది అంటే. నేను జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ చేసి మనకి ఎట్లా వస్తుందో. ముఖ్యంగా మనం ఏంటంటే యాజ్ తెలుగు ప్రజలం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మనకి ఎక్కువ ఇది ఉంటుంది. బట్ అది చాలా చాలా దుర్మార్గపు చర్య అక్కడ తెనాల్లో జరిగింది. ఇది ఈ ప్రజాప్రతినిధులు అంతా తామే అనుకునేటటువంటి అహంభావానికి అది ఒక పెద్ద ప్రతీక. ఏమాత్రం కొంత కల్చర్ కానీ సెన్స్ కానీ ఉండుంటే ఎమ్మెల్యే క్యూలో వచ్చి ఓట్ చేసి ఉండాల్సింది. ఏంది అక్కడ ఆయన గారి ప్రివిలేజ్ ఏంది? సరే పోయినాడు, చేసి వస్తున్నాడు, అడిగిన వాడికి సారీ చెప్పి ఉండాల్సింది. ఏమి మతం అది ఇంకేం కాదు, మతం, అధికార మతం కొట్టడం. బట్ ఒకటి నేను రియల్గా అప్రిషియేట్ చేస్తాను, స్పాంటేనియస్. నువ్వు ఎవడివి కొట్టే నేను బల కొడతాను. ఆ పైన కొట్టారు పాపం అతన్ని, నీళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళ. అదే దుర్మార్గపు రాజకీయాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. అందుకనే మొన్న నేను అంత గట్టిగా చెప్పింది, ఈ దుర్మార్గపు రాజకీయాలకు చెక్ పెట్టాలి అంటే జొన్నా విత్తులు లాంటి వాళ్ళు, పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మనము జాతీయ అంశాల్లో చూసేటట్టయితే మరి 4 విడతల పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయింది. ఇంకా 5, 6, 7 ఉంది. అందులో ఈరోజు ముఖ్యంగా విశేషం ఏంటంటే మరి మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతం వాడు ఏమిటని అనుకుంటాము. మరి ప్రధానమంత్రి అంటే దేశానికి సంబంధించిన వ్యక్తి. అటువంటి ఆయన బట్ బేస్ రూట్స్ ఆర్ ఫ్రమ్ గుజరాత్, నరేంద్ర మోడీ గారు. బట్ అట్లాంటి ఆయన వారణాసిని అడాప్ట్ చేసుకుని వారణాసిలో ఈరోజు నామినేషన్ వేసుంటారు ఆల్రెడీ. అంటే మనం ఇప్పుడు 12:30 అట్లా అయింది. సో దీనికేమో మరి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం పంపారు. అట్లాగే మన కోయిలేషన్ పార్ట్నర్స్ ఎన్డీఏ అనుకునేది ఆంధ్రప్రదేశ్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారును తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినట్టు తెలిసింది మనకి. ఆయన అంటే నరేంద్ర మోడీ గారిని చూస్తే మంచి నాయకత్వ లక్షణాల్లో మామూలుగా నేను చూస్తున్నా. ఇంతవరకు వచ్చిన అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఆయన నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ బాగా ఉండి షార్ట్ పీరియడ్ చేసిన వెరీ ఎఫెక్టివ్ ప్రైమ్ మినిస్టర్ కింద ఒక పారదర్శకత చూపించారు. అట్లే వాజ్పేయి గారి తర్వాత ఈయన ఈ 10 ఏళ్లలో దేశాన్ని ఎందుకంటే ఎంతో క్లిష్ట పరిస్థితి, ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ అంతా అన్ని చోట్లను అతలాకుతలం అయిపోయింది. అంటే మీరు చూస్తే మామూలుగా మనకి ఈ బ్రిటన్, యూరోపియన్ ఎకానమీయే మొత్తం అంతా dwindle అయిపోయింది. పెద్ద పెద్ద దేశాలన్నింటినీ మొత్తం అంతాను చాలా కష్టమైపోయింది. ఈవెన్ టుడే ఆల్సో. అట్లాంటి చోట్ల మోడీ గారు మటుకు మనకి ఈ 10 ఏళ్ల పాలనలో భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన ఒక ఆశాజ్యోతి కింద మిగిలి మన దేశాన్ని ఆయన $multi-trillion ఎకానమీ కింద మారుస్తారనేది దాంట్లో నిస్సందేహంగా దాంట్లో మనం అనుమానించవలసిన పరిస్థితి లేదు. అట్లాంటి మోడీ గారు ఈరోజు వారణాసిలో వేస్తున్నారు ఏది నామినేషన్. మీరు చెప్పినట్టు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఇంతకాలం జరగడం కూడా మంచిది కాదు. సో ఇప్పుడు దానికి సపోర్ట్గా వీళ్ళందరూ వెళ్ళడం కోయిలేషన్ పార్ట్నర్స్. తర్వాత నిన్న అమిత్ షా గారు కూడా ధైర్యంగా మీకు 400 కన్నా ఎక్కువ వస్తాయి. మళ్ళీ నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నట్టు కాదు కానీ
మార్కెట్ పడినప్పుడల్లా మీరు కొనుక్కోండి, 4వ తారీఖు నుంచి మార్కెట్ పిచ్చగా పెరుగుతుంది అని అన్నారు. అట్లాగే మరి ఈరోజు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా నిర్మలా సీతారామన్ గారు కూడాను ఈ బ్రోకరేజ్ హౌసెస్ని కూడాను అడ్రస్ చేస్తారని సాయంత్రం అదొకటి వచ్చింది. అట్లాగా మన ఈ మోడీ గారు నామినేషన్ వేయడం దాని మీద మీ యొక్క స్పందన ఎట్లా ఉంది, తర్వాత ఆయన దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి విషయాన్ని మీరు జస్ట్ మీ విశ్లేషణ ఇస్తే బాగుంటుంది. గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం వారణాసి పురపతిం భజ విశ్వనాథం. సనాతనం అనాది అయిన నగరం వారణాసి. వారణాసి హిందూ సంస్కృతికి, హిందూ కాదు ఇండియన్ సంస్కృతి, నేను అనేది అది నాట్ ఈవెన్ రిలీజియస్ ఐడెంటిటీ, కల్చరల్ ఐడెంటిటీ, సాంస్కృతిక ఐడెంటిటీకి ఒక ప్రతిబింబం. అటువంటి వారణాసిని తన లోక్సభ నియోజకవర్గంగా పెట్టుకోవటం అనేది చాలా గొప్ప పని చేశాడు ఆయన. గుజరాత్ నుంచి కంటెస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేయడం అనేది. కోర్స్ అంతకుముందు ఐ థింక్ ఈయన వాజ్పేయి గారు లక్నో నుంచి కంటెస్ట్ చేసేవాడు అనుకుంటాను, లక్నోనో అలహాబాద్, అక్కడ లక్నోయే నాకు తెలిసినట్టు. సో ఇప్పుడు ఇది వాజ్పేయి గారి తర్వాత ఈయన ఉత్తరప్రదేశ్ బిగ్గెస్ట్ స్టేటు. వారణాసిలో కూడా వచ్చిన తర్వాత తీసుకున్నవి అమోఘమైనటువంటి చర్యలు. ఆ మొత్తం ఆ టెంపుల్ కారిడార్ని అంతా డెవలప్ చేయటం ఎంత పెరిగింది అక్కడికి. ఇది టూరిజం బ్రహ్మాండంగా పెరిగింది. సో ఆ రకంగా ఒక నేషనల్ ఐడెంటిటీకి వారణాసిని ప్రతీకగా చేసి అక్కడి నుంచి నిలబట్టడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడనే నామినేషన్ వేయటం, ఆ నామినేషన్కి వీళ్ళందరూ వెళ్ళటం, అదే ఒక ఫీల్ ఇచ్చేస్తూ ఉన్నది. దాంతో ఐ థింక్ ఉత్తరప్రదేశ్లో ఒక మంచి ఎఫెక్ట్ కూడా పొలిటికల్గా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. తప్పకుండా వారణాసి నుంచి ఆయన ఎంపీగా వచ్చి ఇంకొక 3 ఏళ్ళు, ఇంకో థర్డ్ టర్మ్ దేశ సేవ చేయటానికి అది మంచి పునాది అవుతుందని ఆశిద్దాం. అది విన్నాను, మంచిది. అంటే అది హిందూ కింద నేను చాలా హర్షించగలిగింది ఏంటంటే, ఫస్ట్ ఆ కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పూజలు చేసి, అంటే ఒకటి మనం ఏదైనా మనం ప్రకారం ఎట్లా చేస్తారో అట్లాగా ఆయన కూడా ఇవన్నీ చేసుకొని అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా వెళ్ళి నామినేషన్ చేయడం అనేది చాలా. క్షేత్రపాలకుడు కాలభైరవుడు, వారణాసి క్షేత్రపాలకుడు, మనకు అదే. అట్లాగే మరి ఈయన కూడా ఎక్కడైనా కానీ క్షేత్రపాలకుడికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది మన కల్చర్లో. సో వారణాసి అంటేనే అన్నపూర్ణాదేవి, శివయ్య ఎంత ఇంపార్టెంటో, కాలభైరవుడు అంత ఇంపార్టెంట్, అంతకన్నా ఇంపార్టెంట్. సో అక్కడికి పోయి చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంచి విషయాలు చెప్పారండి. మళ్ళీ జూన్ 4వ తారీఖు నాడు ఈ పోల్ రిజల్ట్స్ బట్టి చూసుకుందాం. మధ్యలో కూడాను చూసుకుని మరి ఈ 5th, 6th, 4th అంటే ఈ నెలలోనే 20, 24 జూన్ 1 నాడు జరిగే వాటి గురించి కూడాను. ముఖ్యంగా ఏంటంటే ఇవి ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇది ఉన్నాయి కాబట్టి అది ఓటర్ నాడి ఏ విధంగా అంటే, నేను కూడా వారణాసి ఇది ఉత్తరప్రదేశ్లో బాగానే ఉంటుంది, మరి బీహార్లో కూడా కోయలేషన్ ధర్మం ఉంది కాబట్టి బాగానే ఉండొచ్చు. ఒక వెస్ట్ బెంగాల్లోని వెదర్ బీజేపీ విల్ హ్యావ్ ఎడ్జ్ ఆర్ నాట్. యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో గెయిన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇప్పుడు. సో దాని మీద మనం చూద్దాము. అందులో మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా బెయిల్ ఇచ్చారు. మరి ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేసి ఏ విధంగా ప్రజల మనస్సును మారుస్తారనేది కూడా వేచి చూడాలి. రైట్. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. అంతర్జాతీయంగా ఇవాళ చాలా ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ భారతదేశానికి ఇరాన్కి జరిగింది. అది ఏంటంటే అక్కడ చబహర్ పోర్టుకి 10 years మెయింటెనెన్స్ అండ్ దీన్ని చేయడానికి దీనివలన ఇండియాకి మనకి వచ్చే సరుకులు అంటే ఆ పాసి దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాను, వీటన్నిటి నుంచి మామూలుగా వచ్చేదానికన్నా దీనివలన ఏమవుతుందంటే కొంచెం వెసులుబాటు చాలా చక్కగా ఉంటుంది. అంటే ఇంటరప్షన్స్ లేకుండా
ఇంపోర్ట్స్ అవన్నీ చాలా చక్కగా జరుగుతాయి. సో దీని మీద మనకి లాంగ్ టర్మ్లో అంటే 10 years అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. డెఫినెట్గా ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అగ్రిమెంట్ ఏ విధంగా బాగుంటుంది. ఒకవేళ ఇదే అగ్రిమెంట్ బికాజ్ ఇరాన్ అనేది మీకు పాశ్చాత్య దేశాలతో మళ్ళీ సత్సంబంధాలు లేకపోవడం వలన ఇండియా మీద కూడా ఏమైనా శాంక్షన్స్ ఉంటాయా అనేది చిన్న అనుమానం మధ్యలో ఉందన్నమాట. దీన్ని మీరు నివృత్తి చేస్తే బాగుంటుంది. ఇది చాలా రోజుల నుంచి నలుగుతూ ఉన్న విషయం. ఈ చబహర్ పోర్టును భారతదేశం తీసుకొని మనం దాన్ని రన్ చేసేటట్టుగా అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ముందు రైల్ రోడ్ ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన మినరల్స్ వాటిని ఎవాక్యుయేట్ చేయడానికి ప్లాన్ చేశారు. దీంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకప్పుడు అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు దీంట్లో శాంక్షన్స్ వేవర్ కూడా ఇచ్చింది. బట్ ఆ పైన అమెరికా అంత దీనికి ప్రోయాక్టివ్గా సపోర్ట్ చేయటం లేదు. దీని ప్రధానమైన ఇంపార్టెన్స్ ఏంటి అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, కిర్గిస్తాను ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బేసిక్గా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. వాటికి పోర్ట్ లేదు దగ్గర. రష్యా నుంచి కూడా ఏవైనా మనకు రావాలి అంటే బాల్టిక్ సీ నుంచి మొత్తం అంతా యూరప్ అంతా తిరిగి ఇటుకు రావాలి. వీటి బదులుగా ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీసు ఇది మధ్య ఏషియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేశాలు రష్యా నుంచి ఏదైనా మంచి ఆల్టర్నేటివ్ రూట్ ఉంటే బాగుంటుంది ఇండియాకు. ఇంకా సరే ఇండియాతో పాటు మిగిలిన అదర్ కంట్రీస్కి కూడా ట్రేడ్ డెవలప్ కావడానికి వీలుంటుందనేది ఐడియా. న్యాచురల్ ల్యాండ్ రూట్ ఒకటి ఉన్నది. మనకన్నీ సత్సంబంధాలు ఉండి దేశాలన్నీ సక్రమంగా ఉండుంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ మీదుగా ఇండియాకు ల్యాండ్ రూట్లో వచ్చేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది చీపర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి కనుక మనం పైప్ లైన్ కనుక రన్ చేసుకోగలిగితే చాలా ఈ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, అవి కూడా తెచ్చుకోవచ్చు. కానీ జియో పొలిటికల్ ప్రాబ్లమ్స్, ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ లేకపోవటం, పాకిస్తాన్ మనకు ఎనిమిటీ ఉండటం, ఆ పాకిస్తాన్ దీనికి కోఆపరేట్ చేయటం లేదు. కోఆపరేట్ చేయకపోబట్టి ఆల్టర్నేటివ్ సిస్టమ్ కోసం ఒకటి ఎతుకుతూ ఉన్నాం మనం. దాన్ని నార్త్ సౌత్ కారిడార్ అని పెట్టి ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఇంకోటి ఉంది, దాని పేరు ఏదో ఉంది, బందర్ అనో ఏదో అబ్బాస్ అనో ఒకటి ఉంది అక్కడ, ఇరాన్ పోర్ట్. దాని ద్వారా ఆల్రెడీ ఈ కనెక్టివిటీ కోసం వయా అజర్బైజాన్ వాటి మీదుగా యూరోపియన్ కంట్రీస్ కూడా ఒకటి రన్ అవుతుంది. బట్ దాంతో పోల్చి చూసుకుంటే ఈ చబహర్ పోర్ట్ ఏంటంటే ఇది చాలా డీప్ పోర్టు, పెద్ద పెద్ద కంటైనర్లు రావచ్చు. అండ్ దీంతో ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కు మంచి కనెక్టివిటీ ఆఫ్ఘనిస్తాన్కు వస్తుంది. కొంతకాలం మనం దీన్ని పుష్ చేసి ఒక లెవెల్లో ఆపేసాం, ఎందుకంటే భయపడ్డాం ఈ అమెరికన్ శాంక్షన్స్కు. అప్పుడు చైనా ఇంట్రెస్ట్ చూపెట్టి దీన్ని తీసుకోవడానికి ఏదో కొంత ఒక సెక్షన్ ఆఫ్ దాంట్లో చైనా ఆల్రెడీ ఒక అగ్రిమెంట్తో ఎంటర్ అయిపోయింది. జియో పొలిటికల్గా అది మనకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకు మనకి ఎడితిరిగి ఇంకో ఇంపార్టెంట్ పోర్టు గ్వాదర్ అనేది బెలూచిస్తాన్లో ఉన్నది, పాకిస్తాన్ కింద ఉన్నది. దాని ద్వారా చైనా ఆల్రెడీ ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నది. ఇది కూడా చైనా చేతిలోకి పోతే మనకు పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే ఐ థింక్ ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఇరాన్తో ఈ చబహర్ పోర్టు ఒక 10 years మనం మేనేజ్ చేసుకునేటట్టుగా అగ్రిమెంట్కి వచ్చారు. చాలా చాలా గుడ్ డెసిషన్. భారతదేశానికి చాలా ప్లస్ అయ్యేటటువంటి డెసిషన్, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇక్కడి నుంచి ఆ చబహర్ పోర్ట్ను డెవలప్ చేసి అక్కడి నుంచి ఆ రైల్ రోడ్ నెట్వర్క్ కనుక సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ కనుక ఎక్స్టెండ్ చేసుకోగలిగితే అక్కడి నుంచి చాలా మినరల్ వెల్త్, ఆయిల్ వెల్త్ మనం ట్యాప్ చేసుకొని తెచ్చుకోవడానికి వీలుంటుంది. అక్కడి నుంచి ముంబై కానీ కాండ్లా కానీ వచ్చేసేసి ఇండియాలోకి రావడానికి వీలుంటుంది. కోర్స్ ఈరోజు ఇది కాంగానే అమెరికా శాంక్షన్స్ యొక్క ఉంటుందనేది ఒకటి చెప్పింది.
మేబీ పర్స్యూయేట్ చేయొచ్చు ఇండియా పర్స్యూయేట్ చేసి శాంక్షన్స్ పడకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఆల్టర్నేటివ్ చెప్తే అమెరికా కూడా ఇండియాను శాంక్షన్స్ పెట్టవచ్చు. మేము కనుక అక్కడ ఎంటర్ కాకపోతే చైనా ఎంటర్ అయిపోతుంది. చైనా ఎంటర్ అయిపోయి చేస్తే ఇంకా దట్స్ మచ్ వర్స్ ఏ సొల్యూషన్ ఫర్ అమెరికా. అందుకని ఆ థ్రెట్ అవుతుందనేదిగానే చెప్పగలిగితే మేబీ శాంక్షన్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. వాళ్ళు శాంక్షన్స్ ఉన్నా కూడా ఫేస్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన ప్రాజెక్ట్ ఇది ఫ్రమ్ అవర్ యాంగిల్. ఎందుకంటే ఇండియాలో కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడు పోర్ట్ డెవలప్మెంట్ మీద బాగా దృష్టి పెట్టారు. అన్నిటి ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ ఎకానమిస్ట్లో దాని మీద రైటప్ కూడా రాశాడు అబౌట్ ఏ రకంగా ఈ 10 ఏళ్లలో ఈ పెద్ద పెద్ద పోర్ట్లంతా హ్యాండ్లింగ్ కెపాసిటీ ఎంత పెరిగింది, ఎంత పెద్దవైనాయి, ఎంత బాగా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇంటర్నల్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైల్ రోడ్ కూడా డెవలప్ చేస్తున్నాం. అటువంటిప్పుడు ఎక్స్టర్నల్ లింక్ అనేది చాలా చాలా అవసరం. ఈ చబహర్ పోర్టు మనం తీసుకోవడం అనేది వెరీ వెరీ గుడ్ డెవలప్మెంట్ అండ్ దేశానికి బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దట్ షోస్ ఆల్సో ఇరాన్కు ఇండియాకు ఉన్న జియో పొలిటికల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ను కూడా ఇది బాగా బయటికి తెస్తుంది. ఇరాన్ ఆఫ్ కోర్స్ ఇస్ థియోక్రాటిక్, మతపరమైన ఫండమెంటలిస్ట్ కంట్రీ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఈ విషయాల్లో మాత్రం కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటున్నది రీజిమ్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నృపుర్ శర్మ దాని మీద కూడా రియాక్ట్ అయిన కంట్రీస్లో ఇరాన్ ఒకటి. ఆ టైంలో యాక్చువల్గా ఇక్కడ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఉన్నాడు. ఆమె వెంటనే బీజేపీ నుంచి ఎక్స్పెల్ చేసి వీ డిసోసియేట్ అని చెప్పేశారు. ఇన్సిస్ట్ చేశాడు ఆమెను ఏదో కేసు పెట్టమని, ఏదో సంథింగ్ దే వాంటెడ్. దట్ ఆమె ఇండియన్ గవర్నమెంట్ రిజెక్టెడ్. ఇంతవరకే పోతాం కానీ ఇంత మించిపో అండ్ హీ గాట్ రికన్సైల్డ్. సో కొంతవరకు అదేంటనంటే ఈ ఫండమెంటలిజాన్ని ఎక్స్ట్రీమ్కు తీసుకుపోవటం లేదు ఇరాను విత్ రెఫరెన్స్ టు ఇండియా. దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇది గుడ్ మూవ్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ ఇండియాకు మంచిదే, ఇరాన్కు మంచిదే, సెంట్రల్ ఏషియా నుంచి ఇంపోర్టింగ్ కూడా మంచిదే. సో లెట్స్ హోప్ ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవుతుందని. థ్యాంక్స్ అండి.